నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ముఖ్యంగా ఇప్పుడు వీడియోలో మెయిన్ టాపిక్కి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న విన్నపం. ఈరోజు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఫేక్ సర్వే, ఒక ప్రింటౌట్ ఒకటి తీసి ఒక 3-4 ఏజెన్సీల పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఈ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ కూడా ఒక కర్ణాటకకి చెందిన ఒక జర్నలిస్టు, అట్లాగే అతని అసోసియేట్స్ మొత్తం అంతా కూడా ట్విట్టర్లో అట్లాగే ఫేస్బుక్లో బాగా ట్రెండ్ చేస్తున్నారు. ఆ సర్వేది కూడా నేను షీట్ పక్కన పెడుతున్నా, స్క్రీన్ షాటు. దయచేసి దీన్ని అస్సలు నమ్మద్దు. ఇందులో ఏ ఏజెన్సీ కూడా రిలీజ్ చేయలేదు ఎగ్జిట్ పోల్ అనేది. నేను కూడా అసలు ఈ టాపిక్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే చాలామంది వాళ్ళు నాకు ఫోన్ చేశారు. అంతేకాకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ హద్దులు దాటిపోయినాయి. కోట్లలోకి బెట్టింగ్లు కడుతున్నారు. యువత కూడా ఎక్కువ శాతం మొట్టమొదటిసారి బెట్టింగ్లు కడుతున్నారు. సో ఇలాంటి ఫేక్ సర్వేలని సర్క్యులేట్ చేసిండటం వల్ల శుక్రవారం నాడు కూడా బెట్టింగ్ తారస్థాయికి చేరింది. దయచేసి కూడా ఇప్పుడు నేను పక్కన పెడుతున్న ఈ స్క్రీన్ షాట్లో చూడండి. ఇది అయితే కేవలం టోటల్గా ఫేక్ సర్వే. నేను ఆ ఏజెన్సీల నుంచి కూడా కనుక్కున్నాను. దయచేసి ఈ ఫేక్ సర్వే సర్క్యులేట్ చేస్తున్న వాళ్ళ మీద కూడా యాక్షన్ అనేది యాక్చువల్గా తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది జీవితాలు బలి కాబోతున్నాయి, చాలామంది ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ సర్వేనైతే శుక్రవారం, అది కూడా ఒక కర్ణాటకకి చెందిన జర్నలిస్ట్ ఇట్లా చేయటం కూడా సిగ్గుచేటనే చెప్పాలి. ఎందుకు ఆయన ఒక్క పార్టీకి ప్రోగా చేస్తున్నాడు అనేది. ఏదైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఏపీ ప్రజలు, బెట్టింగ్ రాయుళ్ళు. ఇంకా రెండోది అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2 తర్వాత కూడా ఆయనకి బెయిల్ ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా ఆయన దాదాపు జైల్లో కస్టడీలో ఉన్నప్పుడు, జ్యుడిషియల్ కస్టడీలో అట్లాగే ఉన్నప్పుడు దాదాపు 6 నుంచి 7 కేజీలు బరువు కోల్పోయారంటూ కూడా ఎమ్మెల్యే ఆతిషి చేసిన దానికి ఈరోజు మొత్తం అసలు అక్కడ మెడికల్ చెకప్ది సంబంధించిందంతా కూడా జ్యుడిషియల్ బయట పెట్టింది. కేవలం 1 కేజీ ఆయన డయాబెటిక్ వలన తగ్గారు. సో ఆ ఎలిగేషన్స్ అన్నీ కూడా ఫాల్స్ అని తెలిసిపోయింది. ఇంకా కేజ్రీవాల్కి వేరే రూట్ అంటే ఏం లేదు, దారులన్నీ మూసుకుపోయినాయి. సో ఆయన 2వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకల్లా లొంగిపోతానని చెప్పారు. చెప్తూ కూడా ఇంకా ఆఖరి అస్త్రంగా ఒక సెంటిమెంట్ ఉపయోగిస్తూ, ఢిల్లీ ప్రజలారా మీకోసం నేనున్నాను, నేను లోపలికి వెళ్తే నన్ను ఎంత టార్చర్ చేస్తారో, నాకు చాలా సివియర్ డిసీజులు అన్నీ ఉన్నాయి కూడా, నేను బయటకు వస్తానో లేదో ప్రాణంతో అంటూ కూడా ఒక చిన్న సెంటిమెంట్ అస్త్రం వదిలారు. ఏదైనా కూడా కోర్టు చాలా సీరియస్గానే తీసుకుంటుంది. ఆయన మీద చాలా ఎలిగేషన్స్ రాబోయే రోజుల్లో. సో అరవింద్ కేజ్రీవాల్ మీద ఎమ్మెల్యేలు చేసిన ఎలిగేషన్స్ అన్నీ కూడా ఫాల్స్ అన్నది కూడా శుక్రవారం నాడు ప్రూవ్ అయింది. ఇంక ముఖ్యంగా మూడోది ప్రస్తుతం ఇంకొక 24 గంటల్లో ఎగ్జిట్ పోల్స్ అనేవి వస్తాయి. ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా చెప్తున్నాను, జాతీయ స్థాయిలో ఒక పార్టీకి లేదా కూటమికి నేను చెప్పుకుంటూ వస్తున్న ప్రీ అనాలిసిస్ అంతా కూడా నేను సేవ్ వీడియోస్ అని కూడా చెప్పాను. మళ్ళీ రిపీట్గా ఇంకొక 24 గంటల ముందు ఎగ్జిట్ పోల్స్ వచ్చే ముందు చెప్తున్నా, 1 సైడ్గా ఉంటుంది బీజేపీ కూటమికి ఖచ్చితంగా కూడా. దానికి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, ఒక ప్రో కాంగ్రెస్ జర్నలిస్ట్ కూడా ఈరోజు ఒక మీడియాతో మాట్లాడుతూ, నేను అది కూడా పక్కన పెడుతున్నాను ఒక స్క్రీన్ షాటు. ఉత్తరప్రదేశ్లో దాదాపు ఇండియా ఎలియన్స్కి 5 స్థానాలు వస్తే గొప్ప అనేది ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు. ఆయన ప్రో కాంగ్రెస్ సీనియర్ జర్నలిస్ట్. సో వాళ్ళంతా ఒక అంచనాకు వచ్చేసారు. నేను కూడా బీజేపీ అని కాదు, నేషనల్ లెవెల్లో ప్రిడిక్షన్స్ నాకు అందించిన మిత్రులు ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఏది అనేది కూడా నేను జూన్ 4 తర్వాత కూడా వీడియోస్ పెడుతూనే ఉంటాను. అక్కడ ఒక్కొక్కరిని జూమ్ మీటింగ్కో తీసుకుని వచ్చి అట్లాగో వాళ్ళు ఎట్లా చేశారు అనాలిసిస్ అనేది కూడా వీక్షకులకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా ఇంట్రో ఇవ్వాలి, ఇప్పటివరకు ఇవ్వలేదు. చాలామంది తెలుగు రాష్ట్రంలో జగన్కి ప్రీ పోల్స్లో అంతా కూడా జగన్ గెలుస్తాడంటే మీకు జగన్ ఎన్ని కోట్లు ఇచ్చాడని, చంద్రబాబు గెలుస్తాడంటే మీకు చంద్రబాబు ఎన్ని కోట్లు ఇచ్చాడని. నేను ఛానల్ డబ్బుల కోసం పెట్టలేదు. పెట్టుంటే కనుక ప్రతి టాపిక్ అయ్యాక కూడా షేర్ అనేవాడిని, సబ్స్క్రైబ్ అనేవాడిని, వ్యూవర్స్ని పెంచుకునేవాడిని, లేకపోతే డొనేట్ అనేవాడిని ఫోన్ నెంబర్స్ ఇచ్చి. సో ఇది ఎక్కడా కూడా కమర్షియల్ వేకి వెళ్తున్నది కాదు, జెన్యూనిటీ. సౌత్ ఇండియాలో ఒక పార్టీకి ఛానల్ అనేది లేదు.
ఎప్పుడు కూడా నేషనల్ లెవెల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏదో ఒక పార్టీకి సపోర్టివ్గా మీడియా విడిపోయి ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి లేదా టీడీపీకి, తెలంగాణలో చూస్తే కాంగ్రెస్, అట్లాగే బీఆర్ఎస్కి. సౌత్ ఇండియా నుంచే ఒక ఛానల్ లేదు, అట్లీస్ట్ ఒక డిజిటల్ దన్నా కూడా లేదు. ముఖ్యంగా బీజేపీకి లేదు. జాతీయ స్థాయిలో బీజేపీ మీద ఎక్కుపెట్టిన బాణాలు చాలా ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి. ఇండి ఎలియన్స్ పార్టీలే కాకుండా అదర్ సోషల్వి కూడా చాలా యాక్టివిటీస్, ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా జాతీయ స్థాయిలో బీజేపీ మీద అట్లాగే ప్రధానమంత్రి మీద పెట్టినప్పుడు తెలుగు రాష్ట్ర ప్రజలకి అట్లాగే సౌత్ ఇండియాలో చాలామందికి కూడా అసలు నిజమేంటో తెలియటం లేదు. వాళ్ళ కోసమే ఒక ప్యాషన్ మీద పెట్టింది ఈ జర్నలిస్ట్ ఏకే ఛానల్ తప్ప కమర్షియల్గా నాకు చాలామంది పొలిటికల్ పార్టీస్ నియోజకవర్గం గురించి ఇట్లా గెలుస్తాము లేకపోతే మాకు ఓటేయండి అంటూ కూడా మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది అభ్యర్థులకి వాళ్ళ అనుచరులు నన్ను వాళ్ళకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ఇమ్మన్నా కూడా నేను నా ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ అనేది ఎక్కడ కూడా ఒప్పుకోలేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 175 స్థానాల్లో అయితే 50 స్థానాల పైన అభ్యర్థులు నా ఛానల్లో అడ్వర్టైజ్మెంట్స్ కూడా వచ్చారు. అభ్యర్థులు కాదు, డైరెక్ట్గా వాళ్ళ ఫాలోవర్స్. సో వీక్షకులకు క్లియర్గా చెప్తాం ఏంటంటే ఇది కమర్షియల్ కాదు. కమర్షియల్ అయి ఉంటే యాడ్స్కి ఒప్పుకునేవాడిని. ఒక పార్టీకి, తెలుగు రాష్ట్రంలో ఒక పార్టీకి ప్రోగా వెళ్ళేవాడిని, లేదా సబ్స్క్రైబులు చేసుకోండి లేకపోతే నాకు డొనేట్ చేయండి అనేవాడిని. సో ఇదంతా కూడా క్లియర్. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి ఎందుకు పెట్టట్లేదు అంటున్నారు. నాకు పెట్టి ఒక పార్టీ గెలుస్తుందని చెప్పి అగైనెస్ట్గా ఉన్న వాళ్ళతో నాకు తిట్టించుకుంటానికి కాదు నేను పెట్టింది. ఎందుకంటే కామెంట్స్ చాలా లిమిట్స్ దాటిపోతున్నాయి. ఇంటర్నల్గా మా ఫ్యామిలీస్ని తిడుతూ కూడా లేదా ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి కామెంట్స్, అబ్యూజివ్ వేలో వెళ్తున్నాయి. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ ఈ రోజు వరకు కూడా పెట్టలేదు. బట్ నాకు క్లియర్ ఉంది ఎవరు గెలుస్తున్నారు అనేది ఖచ్చితంగా ఉంది. నేను ప్రీలో పెట్టిన దానికన్నా కూడా ఎగ్జిట్ పోల్ చాలా మారింది, పోలింగ్ ట్రెండ్ కూడా మారింది. అది పాటికి వ్యూవర్స్కి అర్థమయ్యే ఉంటుంది. సో ఇంక నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో ఎన్డీఏ 100% చాలా పెద్ద మెజారిటీతో గెలుస్తుంది. అది గ్యారంటీగా నా నెంబర్ ఇచ్చినట్టుగా దాదాపు ఫస్ట్ పర్సన్ అనుకుంటాను. మీరు ప్రీవియస్ ఎక్కడైనా గత 4-5 నెలలుగా ఎనీ యూట్యూబర్ ఆర్ సెఫాలజిస్ట్ బీజేపీకి 320, ఎన్డీఏ 370 అనే ఒక నెంబరు మీకు ఎక్కడ కూడా కనబడి ఉండదు. జనవరి ఎండ్ నుంచే నేను ఒక ప్రొజెక్షన్ ఇచ్చుకుంటూ వచ్చాను. నా వీడియోస్ చూసుకోవచ్చు ఏ స్టేట్లో ఎన్ని గెలుస్తాయని. సో నా పర్సనల్గా అయితే 320, 370 చాలా వరకు ఇప్పుడు 400 దాడతాయి అంటున్నారు. అది మాత్రం నేను ఎగ్జిట్ పోల్ కాదు, June 4th కౌంటింగ్ అయ్యేంత వరకు నేను కూడా వెయిట్ చేస్తాను. ఒకవేళ ఎక్కువైనా కూడా ఓకే, నా ప్రిడిక్షన్కి ఎక్కువే వచ్చిందని ఒక హ్యాపీ ఫీల్ అవుతాను. తక్కువ వచ్చినా కూడా ఎక్కడ రాంగ్ అయిందనేది ఒకటి రెక్టిఫై చేసుకుంటాను. ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంది? ఆంధ్రప్రదేశ్లో పొత్తులో వెళ్ళారు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన. ఎలక్షన్లు అయ్యేంత వరకు కూడా పొత్తు ధర్మాన్ని పాటించారు. సరే, సీట్లు ఎవరికి ఎన్ని వచ్చినాయి ఇవన్నీ పక్కన పెడితే పొత్తు ధర్మాలను అయితే పాటించారు. కానీ ప్రస్తుతం ఎలక్షన్లన్నీ అయిపోయినాయి. పొత్తుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కింద స్థాయి నాయకులు కానీ క్యాడర్ కానీ ఏమనుకుంటున్నారు, ఏం చర్చ నడుస్తుంది? దాదాపు దానికి అనుకూలమైన మీడియా అంతా కూడా గత 3-4 రోజులుగా అనుకూలమైన ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ హెడ్డింగ్లు కానీ లేకపోతే ఎడిటోరియల్స్ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అందుకేనేమో 2014-17 తర్వాత కూడా బీజేపీ చాలా ఆలోచించింది తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలా వద్దని. కారణాలు ఏమైనా కూడా 2024లో మళ్ళీ పొత్తులోనే వెళ్ళారు. బీజేపీ కష్టాల్లో ఉంది, ఎన్డీఏ కష్టాల్లో ఉంది. అడ్డుకున్న పవన్ బాబు, అడ్డు వేసిన పవన్ బాబు, ఎన్డీఏ కష్టాల్లో ఉంది. ఇది ఒక తెలుగుదేశం ప్రోకి ఉన్న ఛానల్ ఎలక్ట్రానిక్ మీడియా ఒక డిబేట్ దీని మీద. రెండో డిబేటు, బీజేపీకి మెజారిటీ రావట్లేదు. సో సెంటర్లో బీజేపీకి మెజారిటీ రావట్లేదు. చంద్రబాబు, టీడీపీ ఎలియన్స్ వీళ్ళే మళ్ళీ అక్కడ పొత్తు పెట్టుకున్నందుకే మోడీ అందుకే పొత్తు పెట్టుకున్నాడు. ఈ పొత్తు వల్లనే ఆ హాఫ్ మార్క్ దాడుతున్నాడు. ఇది గత 3 రోజులుగా జరుగుతుంది. క్లియర్గా చెప్దాం అనుకున్నది ఏంటంటే, ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో నేను దాదాపు నెల కిందటే పెట్టాను ఒక వీడియో. ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇస్తారు. నాకు తెలిసినంత వరకు కేంద్రంలో బీజేపీయే సొంతంగా అధికారాన్ని మ్యాజిక్ నెంబర్ దాటుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎవరితో కూడా అవసరం ఉండదు.
కానీ పొత్తు ఎలక్షన్స్ అయిపోయాక తెలుగుదేశానికి సపోర్టివ్గా ఉన్న మీడియా అంతా కూడా ఎట్లా మాట మారుస్తుంది, పొత్తు ధర్మాన్ని వాళ్ళు ఎట్లా విస్మయిస్తున్నారు అనేది అయితే మనకి ఇంకొక చాలా ఆశ్చర్యకరమైన ఇంకొక పెద్ద డిబేట్ నడుస్తున్నది తెలుగుదేశం క్యాడర్లో. ఏంటంటే టీడీపీకి సొంతంగానే 90 స్థానాలు మెజారిటీ సాధించుకుంటే జనసేనతో అవసరం ఉండదు. ఇవన్నీ కూడా నా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, నా దగ్గర పంపించినవి ఉన్నాయి. బట్ అంత మనం పెట్టకూడదు కాబట్టి అసలు వాళ్ళ ఆలోచనలు తెలుగుదేశం పార్టీకి సొంతంగా 90 స్థానాలు రావాలి, జనసేనతోనూ బీజేపీతో అవసరం ఉండకూడదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అట్లాగే కేంద్రంలో బీజేపీ ఒకవేళ అధికారంలోకి వచ్చినా కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండకూడదు, వేరే వ్యక్తి ఉండాలి. అప్పుడే మనకి చంద్రబాబుకి మంచి కీ రోల్ ఉంటుంది ఢిల్లీలో, చంద్రబాబు సేఫ్గా ఉంటాడు. ఇంకొకటి ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు, ఎందుకంటే నితీష్ కుమార్కి ఆరోగ్యం బాగాలేదు, వయసు అయిపోయింది, ఆల్మోస్ట్ అదే సమకాలీకులే చంద్రబాబు అందరూ కూడా, అయినా కూడా. సో ఈ రకమైన స్పెక్యులేషన్స్, ఈ రకమైన డిబేట్స్ ఎక్కడో విలేజెస్లోనూ టౌన్లోనూ ఎవరైనా పెట్టుకున్నారంటే అనుకోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీకి ప్రోగా ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇలాంటి డిబేట్స్ తీసుకురావటం ఎలక్షన్స్ అయిపోయాక ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళకే ఆలోచించుకోవాలి. వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మళ్ళీ 3వసారి ఖచ్చితంగా కూడా అధికారం చేపట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే వాళ్ళకి కేంద్రంతో చాలా అవసరం ఉంటుంది. ఇప్పటికే నిధుల కొరత అనేది ఉంది ఆంధ్రప్రదేశ్లో. పోలవరం అని చెప్తున్నారు, ఒకవేళ ఎన్డీఏ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని అనే దాన్ని తీసుకురావాలి, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి, వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలకి నిధులు అవసరపడుతుంది. సో ఇప్పటి నుంచే కేంద్రంతో ఒక గొడవ అనే దాన్ని క్రియేట్ చేసుకుంటే నష్టపోయేది మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలే. ఇవేమీ ఆలోచించకుండా మళ్ళీ ఒక రకమైన స్పెక్యులేషన్, లేకపోతే పిఎం వర్సెస్ సీఎం కింద ఇప్పటికే 2017-18 నుంచి చూసాం మనం. ఆ తర్వాత ఎవరు నష్టపోయారో కూడా చూసాం. సో దయచేసి ఇట్లాంటి డిబేట్స్ అన్నీ ఆపేసేయండి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో అట్లాగే కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపు పయనించండి, దానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా కూడా నరేంద్ర మోడీ లాంటి వాళ్ళంతా కూడా ఏపీకి ఏం కావాలనేది, తెలుగు రాష్ట్రాలకి ఏం కావాలనేది వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారనే కాన్ఫిడెన్స్ నాకు కూడా ఉంది. అట్లాగే నాయకులు కూడా అదే కాన్ఫిడెన్స్ పెట్టుకొని క్యాడర్లో కన్ఫ్యూజన్ నెట్టకుండా ఆ వైపుకి వెళ్తే కనుక ఏపీ ఇంకొద్దిగా ముందుకెళ్తుంది. ఎందుకంటే జూన్ 2వ తారీఖుతో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ మీద కూడా హక్కులు కోల్పోతుంది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేని రాష్ట్రంగా మిగిలిపోతుంది. మళ్ళీ ఇట్లాంటి ఫేక్ స్పెక్యులేషన్స్ కానీ ఈ టైప్ థంబ్నెయిల్స్ తీసుకొచ్చి ఈ టైప్ డిబేట్స్ పెట్టి ఇప్పటికే చాలా నష్టపోయారు. ఇప్పుడు అందరూ ఆలోచించాల్సింది ఏపీ ప్రజలు ఎట్లా ఏపీని ముందుకు తీసుకెళ్లాలని. సో ఈ వీడియో ఇది పెట్టడానికి కూడా ఈరోజు ఫస్ట్ నాకు ఆ ఫేక్ సర్వే ఏపీకి సంబంధించిన సర్క్యులేట్ అవుతూ దాన్ని నమ్ముకొని కొన్ని లక్షల బెట్టింగ్లు కడుతున్నారు, దాని మీద క్లారిటీ ఇద్దామని. రెండోది, ఏపీలో ఈ రకమైన డిబేట్స్ ఇచ్చి జనసేనని బీజేపీ లేదా నరేంద్ర మోడీ అని మళ్ళీ అట్లాంటివి తీసుకొచ్చి విడగొట్టడానికి ప్రయత్నిస్తే ఏపీ స్టేట్ నష్టపోతుందని ఈ రెండు క్లారిటీ. ఒకటి, అరవింద్ కేజ్రీవాల్ ఎన్ని రోజులు చెప్పిన ఫేక్ అండ్ ఫాల్స్ ఎలిగేషన్స్, ఆయన జ్యుడిషియరీలో ఆయన్ని సరిగ్గా చూసుకోలేదు, కస్టడీలో ఉన్నప్పుడు వెయిట్ తగ్గిపోయాడు అన్న దానికి వాళ్ళ రిపోర్ట్ బయట పెట్టిన దానికి ఇవన్నీ కూడా. సో నేను 1వ తారీఖు సాయంత్రం ఎగ్జిట్ పోల్లో కలవకపోయినా నేను నేషనల్ లెవెల్లో నేను ఇచ్చిన నెంబర్కి 320 అండ్ 370కి స్టిక్ ఆన్ అయి ఉన్నాను. 4th నాడు మధ్యాహ్నం ఒకవేళ నా నెంబర్ నేషనల్ లెవెల్లో రాంగ్ అవుతే ఛానల్ విల్ బి క్లోజ్డ్. క్లియర్ కట్గా చెప్తున్నాను. ఐఎమ్ కాన్ఫిడెంట్. జూన్ 4వ తారీఖు బీజేపీ 320, దగ్గరగా 370 ఎన్డీఏ వస్తుంది. మళ్ళీ ఛానల్ రన్ అవుతూనే ఉంటుంది. సో మీరందరూ ఎన్ని రోజులు కోఆపరేట్ చేసినందుకు ప్రతి సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ.